వీటీవీ ప్రైమ్ స్వాగతం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఆకాశ హర్మ్యాలు, బిల్డింగులు, అధునాతనమైనటువంటి భవన నిర్మాణాలు, అర్బనైజేషన్ వీటి చుట్టే తిరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా అది ఎందుకో తెలియదు. కానీ పాపం ఆయనకి రైతులంటే మాత్రం చాలా చిన్న చూపు. ఇప్పుడు కూడా మళ్ళీ రాష్ట్రంలో రాజధాని కోసం రైతులు త్యాగం చేశారని చెప్తూనే ఉన్నారు. మరి రైతుల పట్ల ఆయనకు అంత అనురక్తి ఉంటే సరే, ఆ భూములు ఎలాగో రాజధాని కోసం ఇచ్చారు. సాగు చేసుకుంటున్నటువంటి భూముల గురించి, ఆ రైతుల గురించి ఎందుకు ఆలోచించరు? రాష్ట్రంలో మరి ఈ మధ్య వినవస్తున్నటువంటి వివరాల ప్రకారంగా రాష్ట్రంలో 32 లక్షల కౌలు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని చెప్పని తెలుస్తుంది. ప్రభుత్వం కౌలు రైతుల కార్డుల్ని రద్దు చేయటం వల్ల వాళ్ళు పంట రుణాలు, బీమా, నష్టపరిహారం వంటి ముఖ్యమైనటువంటి ఫెసిలిటీస్ ఏవి కూడా పొందలేకపోతున్నారని, దీంతో దాదాపుగా 3% నుండి 5% వడ్డీతో ప్రైవేట్ అప్పులు తీసుకోవాల్సి వస్తుందని, ఆ అప్పుల భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పని, ఇది రైతులకి అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా వినవస్తున్నటువంటి సమస్యలే. అయితే మరి గత ప్రభుత్వం మద్దతు ఎప్పటికప్పుడు రైతులకు ఏదైనా సమస్య వస్తే 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 25.94 లక్షల కౌలు రైతులకి కౌలు కార్డులు జారీ చేశారని తెలుస్తోంది. మరి అవన్నీ ఇప్పుడు ఎందుకు వాటిని ఫిల్టరైజ్ చేశారు? ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గతంలో 6.78 లక్షల రైతులకి 8,345 కోట్లు పంట రుణాలు, 5.57 లక్షలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకి 751.42 కోట్ల పెట్టుబడి సహాయం అందించారని తెలుస్తోంది. 3.55 లక్షల మంది రైతులకి 731.8 కోట్ల పంట బీమా అందించారని కూడా వాళ్ళు చెప్తున్నారు. 2.42 లక్షల రైతులకి 253.56 కోట్ల పంట నష్టపరిహారం అందించారని, అదేవిధంగా వర్షానికి నష్టపోయినటువంటి ధాన్యం కొనుగోలు చేయడానికి మార్క్ఫెడ్ ద్వారా 500 కోట్లు వెచ్చించారని చెప్పని, పొగాకు ధరలను స్థిరీకరించడం లాంటి చర్యలు చేపట్టారని సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నిటిని కూడా చెప్పారు. భారత ప్రభుత్వం అనేక రైతుల కోసం స్కీములు చేస్తున్నామని చెప్తున్నారు. తద్వారా వచ్చేటువంటివి ఏమైనా మరి ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం ఉన్నాయి, అవి ఏమవుతున్నాయి, వాటికి సంబంధించి ఏం చేస్తున్నారనే ఆ డీటెయిల్స్ అయితే మనకి ఎక్కడ కూడా లేదు. అయితే కౌలు రైతుల కార్డులు జారీ ఎందుకు నిలిపివేశారు? పంట సాగుదారుల హక్కులకు సంబంధించి ఎందుకు ఇలా కాల రాస్తున్నారు వాళ్ళ హక్కుల్ని? అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇంతవరకు ఎందుకు పునరుద్ధరించలేదు? రైతుల పెట్టుబడి మద్దతు లేకుండా ఎలా వాళ్ళు మనగలగాలి? అదేవిధంగా పొగాకు రైతుల సమస్యలు అదొక వేరే సమస్య. పొగాకు రైతుల సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ధరలు క్వింటాల్కి 18,000 నుంచి 10,000కి పడిపోయిందని చెప్పని వాళ్ళు వాపోతున్నారు. ప్రైవేటు కంపెనీలు నాణ్యత పేరుతో కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ఒక్కో జిల్లాలో 80,000 ఎకరాల్లో బర్రెల పొగాకు సాగు జరిగిందని, కానీ దాన్ని సరైనటువంటి మద్దతు ధర లేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని చెప్పని చెప్తున్నారు. సో ఇలా చూసుకున్నప్పుడు ఫస్ట్ వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటంటే, కౌలు రైతుల కార్డుల్ని తక్షణమే పునరుద్ధరించాలి, పంట సాగుదారుల హక్కుల కార్డుల ప్రక్రియని పునఃప్రారంభించాలి, పొగాకు కొనుగోలుకు టొబాకో బోర్డు ద్వారా వాటన్నిటి మీద సమస్యల మీద ఎప్పటికప్పుడు తక్షణం చర్యలు తీసుకోవాలి, రైతులకు పెట్టుబడి మద్దతుని పునరుద్ధరించాలి. ఇవి చేస్తున్న డిమాండ్లు. ఇవన్నీ కూడా జెన్యూన్గానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాజకీయాలతో ప్రమేయం లేకుండా, రాజకీయాలకు అతీతంగా రైతన్నలను ఆదుకోవటంలో ఖచ్చితంగా తక్షణం కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి. ఇది చాలా అవసరం అని కూడా ఒకసారి మానవతా దృక్పథంతో ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.